హాయ్ అండి, వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో పాలకూర పప్పు, టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి, వడియాలు. పుదీనా పచ్చడి సూపర్గా చేశానండి. ఎలా చేశానో చూపిస్తానండి. ఇంకా నేను మాత్రం టేస్ట్ చేస్తున్నాను పుదీనా పచ్చడి ఎలా వచ్చిందో. కానీ చాలా చాలా బాగుందండి. సూపర్గా ఉంది పుదీనా పచ్చడి. మీకు కూడా చూపిస్తానండి ఎలా చేయాలనో. మీరు కూడా ట్రై చేయండి. పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది. దోశలకైనా, ఇడ్లీకైనా, రైస్లకైనా, చపాతీలకైనా సూపర్గా ఉంటుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. పుదీనా 4 కట్టలు తీసుకున్నానండి. 4 కట్టలు తీసుకొని మంచి ఆకులు ఏరేసి మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి వాటర్లో. సూపర్ కడుక్కొని నీట్గా డస్ట్ పోయేంత వరకు నీట్గా కడుక్కోవాలి. కడిగినాక ఆరబెట్టేసుకోవాలి ఇక తడిపోయేంత వరకు. ఇక కొద్దిగా ఆయిల్ పోసుకొని కడాయిలో ఇక కొన్ని పల్లీలు అండి వేయించుకోవాలి. కొన్ని పల్లీలు, దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి కొద్ది తక్కువ ఉందండి, అందుకని కొన్ని ఎండుమిర్చి కూడా వేసాను. పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి. ఇక మంచి దూరగా వేయించాలండి. వేయించితేనే ఉండాలండి, అక్కడనే ఉండాలి కడాయి దగ్గర, లేకపోతే మాడిపోతే బాగుండదు. ఇక ఎండుమిర్చి కూడా కొన్ని వేసినానండి, ఎందుకంటే కారం కొద్ది తక్కువ అయితే బాగుండదు. పచ్చిమిర్చి కొద్ది తక్కువ ఉన్నాయి. మొత్తం వేసుకోవాలంటే పచ్చిమిర్చితో చేసుకోవచ్చు. కొద్ది తక్కువ ఉందని ఎండుమిర్చి వేసాను. కానీ కారం ఉండాలండి, తొక్కు. కారం లేకపోతే బాగుండదు తొక్కు. మనకు కారం ఉంటేనే తొక్కు, లేకపోతే తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇక తొక్కు కూడా బాగుండదు టేస్ట్. పచ్చడి కారం ఉంటేనే పచ్చడి. అలానే దూర వేయించాలండి, కలుపుతూనే ఉండాలి, మాడిపోతే బాగుండదు. దగ్గరనే ఉండాలి, తొక్కంత అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇక దూర వేయించినాక కొద్దిగా చల్లారి పెట్టాలి. ఎంబటే మిక్సీ పట్టొద్దండి, కొద్దిగా చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి. ఇక చాలా బాగుంటుందండి తొక్కు. మీరు కూడా నచ్చుతుందండి తొక్కు. నేను కూడా మొన్నటిదాకా టమాటా పచ్చడి చేశాను, సూపర్గా అయింది. ఇప్పుడు ఏదో ఒకటి ఉండాలండి పచ్చళ్ళు ఇంట్లో. అదే ఆయిల్ వేసుకొని కొద్దిగా అంతా, ఇంకా ఎల్లిపాయలు కూడా దూర వేగినాక అందులోనే టమాటా, కొద్ది చింతపండు కూడా నానబెట్టాను. కొద్దిగా అంతా పుల్ల ఉంటే బాగుంటుందండి తొక్కు అంటే. కొద్ది టమాటా వేసాను చూడండి, ముక్కలు కోసి. కలుపుతూనే ఉండాలండి, టమాటా దగ్గరనే ఉండాలి, మాడిపోతే బాగుండదు. టమాటా కలుపుతూనే ఉండాలి ఉడికేంత వరకు. కొద్ది చింతపండు కూడా నానబెట్టానండి, కొద్దిగా లైట్గా. కొద్ది చింతపండు ఎక్కువ తినరు ఇంట్లో, అందుకే కొద్దిగా టమాటాలు వేసిన. కొద్ది చింతపండు నానబెట్టిన. ఈ ఉడుకుతుంది చూడండి, ఉడికినప్పుడు పుదీనా వేసేసుకోవాలి. అందులో బాగా ఉడకాలని ఏం లేదండి, పుదీనా కొద్ది మగ్గితే చాలు. టమాటా అది 3 కలిపి కలుపుతూనే ఉండాలి. ఉడికేంత వరకు ఆడనే ఉండాలండి, కొద్ది మాడిపోతే బాగుండదు. అలానే కలుపుతూనే ఉండాలి. ఇక మీడియం పెట్టుకోవాలండి మంట. పెట్టేసుకొని అది కలుపుతున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకోండి, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే కొద్ది జల్లి టమాటా అయినా మగ్గుతుంది తొందరగా. ఇక పచ్చిమిర్చి, పల్లీల దాంట్లో కూడా 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇక మనం మిక్సీ పట్టేటప్పుడు ఇక మనం ఉప్పు చూసుకోవాలండి, తక్కువ వేసుకున్న పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు. ఇక దీంట్లో 1 స్పూన్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, పల్లీలు ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా చల్లారినాక కొద్ది బరకలాగా పట్టేసుకుంటే అయిపోతుందండి, బాగా మెత్తగా పట్టాలని ఏం లేదు. ఫస్ట్ పచ్చిమిర్చి, పల్లీలు పట్టేసుకోవాలి. పట్టినాక ఇది టమాటా, పుదీనా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఇక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసుకొని ఇక పోసు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇక దోర వేగినాక కొద్దిగా కరివేపాకు పోసుకేసినామండి. ఇక అయిపోయింది, ఇక తొక్కు కూడా దగ్గరకు వచ్చేసింది. ఇక కొద్దిగా ఇంగు వేసుకోవాలండి, ఇంగు కంపల్సరీ వేసుకోవాలి.
ఏ పచ్చళ్ళైనా ఇంగు వేసుకోవాలి కంపల్సరీ. తొక్కుల కొద్ది పసుపు, ఇక దోర వేగిన తర్వాత ఇక పచ్చడి మిక్స్ పట్టేసాం కదా, ఇక అందులో వేసేసుకొని కలిపేసుకోవడం. ఇక తొక్కు అయిపోయింది. ఇక తొక్కు కంప్లీట్. మీరు కూడా చేయండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది తొక్కు పుదీనా పచ్చడి. మన కర్రీస్ లేకున్నా, మనకి ఇష్టం లేకున్నా, జ్వరం వచ్చినా, మనకు పిల్లలకైనా నెయ్యి వేసి తొక్కు చేస్తే సూపర్ ఉంటుందండి పచ్చడి. పిల్లలు కూడా బాగుంటుందండి తొక్కు, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చూడండి కంప్లీట్ అయిపోయింది తొక్కు. మీకు నచ్చింది తొక్కు, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్, సీ యూ.